హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి నామినేషన్స్ అయితే లైవ్లో నడుస్తూ ఉన్నాయి. సో ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే చూడండి. సో ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా ఇప్పటివరకు అయితే తేజ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరు నామినేషన్స్ అయితే జరిగినాయి. నాకు తేజ కొంత ఫ్లిప్ అయ్యాడు, కొంత కన్వే చేయడం దాంట్లో గజిబిజి గందరగోళం అయినట్టుగా నాకు అనిపించింది. సో మొత్తం ఎపిసోడ్ మొత్తం చూసాను నేను కంప్లీట్గా. లైవ్లో జరిగిన తేజ ఎపిసోడ్ ఏదైతే ఉందో, తేజ నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో, నిఖిల్ తేజ నామినేట్ చేశాడు కదా, ఆర్గ్యుమెంటు ప్రోమోలో వచ్చింది చూశాను. సో మ్యాక్సిమం మనకు ప్రోమోలో చూపించినంత ఫైర్ అక్కడ సినిమా అంతేం లేదు, కామెడీగా నడిచింది. అండ్ లాజిక్ లేకుండా పాయింట్లు మాట్లాడడం వేసిందే పెద్ద లాజిక్ లేని పాయింట్. దానికి ఈయన ఎక్స్ప్లెనేషన్ ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇంకెక్కడికో తీసుకెళ్ళాడు. సో మొత్తానికి తేజ అనుకున్నాము, తేజ ఊపేస్తాడు ఊపంటారా అన్నట్టుగా అనుకున్నాం, బట్ కాదు అనమాట. సో అంత సినిమా ఏం లేదు ఆ ఎపిసోడ్లో. మరి ఏ విధంగా కట్ చేస్తారో తెలియదు. లైవ్లో అయితే నేను చూశాను. ఆర్గ్యుమెంట్ విధానం బాగున్నా కూడా ఆర్గ్యూ చేసే పాయింట్ బాగాలేదు అనేది నాకు పర్సనల్గా అనిపించింది. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్, ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఓటింగ్ అనేది ఈవినింగ్ వరకు ఏ విధంగా ఉంది ఏంటి అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ యాజ్ యూజువల్గా గౌతమ్ టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. గౌతమ్కి 41%, మార్నింగ్ చూసుకుంటే 40% ఉన్న గౌతమ్కి ఇంకా 1% యాడ్ అయింది. 41% తోటి గౌతమ్ టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. దరిదాపులకు కూడా ఎవరూ లేరు, అస్సలు ఆలోచించడానికి కూడా ఎవరూ లేరు. సో ఈ రేంజ్లో ఓటింగ్ పడుతుంది గౌతమ్కి. సో ఏంటి అని అంటే, ప్రోమోలో చూపించినట్టుగా కాదు, లైవ్లో కూడా చాలా ఆర్గ్యూ చేశాడు, చాలా ఎక్కువసేపు పాయింట్ టు పాయింట్ చాలా క్లారిటీగా మెయింటైన్ చేశాడు. అండ్ ప్రేరణ ఏది చెప్పాలనుకుంది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కు, దాంట్లో ఏకంగా గ్రూపిజం అనేది క్లియర్గా చెప్పుకోవడము అండ్ ఫ్లిప్ అవ్వడం, కొన్ని ఇప్పుడు చెప్పిన మాటని దాన్ని డిస్కషన్ చేస్తున్నప్పుడు ఇంకో విధంగా పోర్ట్రేట్ అవ్వడం, ఇంకో విధంగా మార్చేసి చెప్పడం, ఇలాంటివి చాలా జరిగినాయి. సో చాలామంది ఏమైపోతుందంటే, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్ళు లేదంటే ఎవరైనా ఎక్కువగా కనెక్ట్ అయిన వాళ్ళని ఉంటే వాళ్ళ నామినేషన్స్ ఖచ్చితంగా చూస్తారు. ఆ చిన్న చిన్న పాయింట్స్ కూడా కొన్ని మాట్లాడడం, ఒకవేళ గౌతమ్ ఖచ్చితంగా ప్రేరణను బ్లేమ్ చేయాలి, ఖచ్చితంగా బ్యాడ్ చేయాలి అని అనుకొని ఉంటే డైరెక్ట్గా ఆమె సీతాఫలాలు తిన్నారు అని చెప్పేసి ఏదైతే ఇష్యూ అన్నాడో, సిగ్గు లేదా అనే మాటలు అయితే యూజ్ చేసింది. అదే పాయింట్ మీద ఎక్కువ హైప్ క్రియేట్ చేయొచ్చు. బట్ నాకు తెలిసినంతవరకు గౌతమ్ ఆ పాయింట్ని లాస్ట్లో ఎండింగ్లో ఒక దగ్గర వాడాడు. మిగతా అంతా నువ్వు అలా మాట్లాడడం కూడా నేను అది చేయలేదు, నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు అనే దాని మీద కూడా బాగా అది చేశాడు అనమాట. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి యష్మి, ఎక్కడరా నాయన తేజ పాపం. పొద్దున చూస్తే తేజ టాప్లో సెకండ్లోకి వచ్చాడరా, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అని నేనే చెప్పాను. తీరా ఇప్పుడు చూస్తే మొత్తానికి శాంతం సద్దు మణిగిపోయినట్టుగా. సో ఆయన నామినేషన్లో ఫైరు తగ్గినట్టుగా ఇక్కడ ఓటింగ్లో ఫైర్ కూడా తగ్గిపోయింది అనమాట. మొత్తానికి బుల్లెట్ లాగా దూసుకొస్తున్న యష్మి అన్నట్టుగా నిజంగానే బుల్లెట్ లాగా దూసుకొచ్చేసింది. యష్మికి ఏకంగా 4% ఓటింగ్ అనేది పెరిగింది. అండ్ యష్మి ఓటింగ్ అనేది నేను ముందు నుంచి చెప్పేది అదే, యష్మిలో ఒక మంచి కంటెండర్ ఉంది. సో అది ఎక్కడ ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలో, ఏ విధంగా నెగిటివ్గా పాజిటివ్గా కాదు, ఆమె అనుకున్నది ఏదో విధంగా రుద్దేయాలి, ఏదో విధంగా స్క్రీన్ మీద కనిపించేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది. కొన్ని విషయాల్లో లాజికల్గా మాట్లాడితే, కొన్ని విషయాల్లో లాజిక్ లెస్గా మాట్లాడుతుంది. గ్రూప్ వైజ్ వచ్చేసరికి లాజిక్ లెస్గా ఉంటుంది అనమాట. ఈమె చేసేటి అని తింగర్ కాదు, చిరాకు తెప్పించే పనులా ఉంటాయి. కానీ ఈమె ఇండివిజువల్గా మాట్లాడినప్పుడు, ఇండివిజువల్గా ఏదన్నా డిపెండ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఇండివిజువల్గా గేమ్ ఆడినప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది. సో ఈమెకు 4% పెరిగి 16% తోటి సెకండ్ పొజిషన్కి వచ్చింది. ఏమిరా బాలరాజు అన్నట్టుగా. సో తేజ పాపం ఆటోమేటిక్గా డౌన్ ఫాల్ అవ్వడు. ఏకంగా 1%, 2%గా 6% తగ్గింది. 6% 4% ఈయనకు తగ్గింది, 4% మన యష్మికి పెరిగింది అనమాట. ఏమైపోయింది ఒకే రోజా, జస్ట్ ఒక పూటకే ఇలాగ అయిపోతే ఎలా స్వామి? తేజ ఏమైపోతుంది తేజ నీ ఓటింగు? సో మొత్తానికి యష్మికి అయితే ఇండివిజువల్గా ఓట్ బ్యాంక్ అనేది ఇంతకుముందుకు చాలాసార్లు వచ్చింది. ఈసారి మళ్ళీ కొంచెం ఊపు అందుకుందా అంటే ఖచ్చితంగా ఊపు అందుకుంది. మిగతా వాళ్ళు ఎవరు, ఇప్పుడు ప్రేరణ లేదు, ఆయన నిఖిల్ లేరు, వీళ్ళిద్దరు ఓట్లు అనేది ఎంతో కొంత ఈమెకు షేర్ అవుతుంది. అంటే ప్రేరణ ఓట్లు అయితే షేర్ అవుతుండొచ్చు నాకు పర్సనల్గా అనిపించింది. బట్ అది కన్ఫర్మేషన్ అని చెప్పలేము, ఇన్ఫర్మేషన్ అని కూడా చెప్పలేము, మన వైల్డ్ గెస్ అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది,
కొన్నిసార్లు ప్రేరణను సేవ్ చేయడం, ఇలాంటి కొన్ని ఎక్కడో కొంత అది ఉంటుంది అనమాట. సో ఆ ఫ్యాన్ బేస్ అనేది కొంతవరకు ఓట్లు వేస్తున్నారంటే వేస్తుండే ఛాన్సెస్ ఉంది. 16%, మార్నింగ్ 12% ఉంటే ఇప్పుడు 16% తోటి ఈమె ఏకంగా సెకండ్ పొజిషన్ని లీడ్ చేస్తుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి తేజ ఉన్నాడు. తేజ పాపం ఓటింగ్ అనేది ఏకంగా డౌన్ ఫాలోలోకి వచ్చింది. 4% ఓటింగ్ అనేది దెబ్బకు కింద పడిపోయాడు. ఏంద్రా స్వామి, ఒక్క రేంజ్లో ఉంది అనుకున్న ఓటింగ్ని నామినేషన్స్ ఈరోజు గట్టి ఎపిసోడ్ పడుతుంది తేజకు అని అనుకున్నాను. గట్టి బొక్క పడేలా ఉంది తేజకి ఎపిసోడ్ పడేమో, కానీ ఈయన వాదించే పాయింట్లు లాజిక్లెస్గా, ఇరిటేటింగ్గా, అదే చెప్పింది సంబంధం లేకుండా ఈ పాయింట్ ఆ పాయింట్, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఏదేదో పాయింట్ లాజిక్ లేకుండా మాట్లాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళినట్టుగా నాకు పర్సనల్గా అనిపించింది. సో మీకేమనిపించింది అనేది ఎపిసోడ్ చూసినాక మీరైతే కామెంట్ చేయండి. ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే కింద అది మీ పర్ఫెక్షన్లో మీకేమనిపించింది అన్న కూడా కింద కామెంట్ చేయండి. 14% తోటి థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. తర్వాత పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ నిజంగా చెప్పాలి అని అంటే నేను లైవ్లో చూసానబ్బా, విష్ణుప్రియ, పృథ్వీ, యష్మి వీళ్ళు ముగ్గురు డిస్కషన్ చేస్తారు ఎవరిని నామినేట్ చేయాలి, ఈసారి అందరినీ నామినేషన్లోకి తీసుకురావాలి, నేను వీళ్ళని చేస్తాను, నువ్వు వీళ్ళని చెయ్యి, ఇలా అందరూ డిస్కషన్ చేస్తారు. అసలు నామినేషన్స్ అయితే బిగ్ బాస్ గుసగుసలు మాట్లాడుకున్నందుకే ఏకంగా రోహిణి ఆ వీక్లో సీజన్ 4లో ఎలిమినేషన్ అయింది. గుర్తుందా మీకు? అసలు ఆ రేంజ్లో ఎలిమినేట్ అయింది. సీజన్ 3 అనుకుంటా, సీజన్ 3 అనుకుంటా ఎలిమినేట్ అయింది. శివజ్యోతి గారు ఈమె మాట్లాడుకుంటూ గుసగుస మాట్లాడినందుకు ఈమె ఎలిమినేట్ అయింది. అలాంటిది ఈసారి మాట్లాడేటప్పుడు లైవ్లో చూసినప్పుడు కూడా ప్రేరణ నువ్వు నన్ను అనుకుంటున్నావా ఏంది అన్నప్పుడు కూడా లేదు నేను ఇలాంటివి మాట్లాడుకోకూడదు కదా నామినేషన్లు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసింది. సో అలా ఈ గ్రూప్ గేమ్ ఏదైతే విష్ణుప్రియ చాలా మంచిది, బయట చాలా జెన్యూన్ పర్సన్ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు, బట్ అది కాదు. ఈమె కూడా గ్రూప్లోనే ఆడుతుంది. కొన్ని విషయాల్లో ఇప్పుడు డిస్కషన్ చేసేటప్పుడు కంప్లీట్గా వాళ్ళ ఇప్పుడు నిఖిల్, పృథ్వీ అండ్ యష్మి విషయంలో వచ్చేసరికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఇలా కాదు వీళ్ళకి చెప్పబోయింది, వీళ్ళ చేసింది, వీళ్ళ అన్న దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చెప్తుంది. కానీ మిగతా వాళ్ళకి వచ్చేసరికి ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. సో ఈమెకు 1% ఓటింగ్ అనేది పెరిగింది. 11 నుంచి ఏకంగా 12కి వచ్చింది. సో మొత్తానికి ఈమె సేఫ్ జోన్లో ఉంటుంది అని అంటే వన్ డే ఛాన్సెస్ ఉంది. ఈమెను అంత ఈజీగా ఎలిమినేషన్ చేసే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకోండి. ఈమె పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అండ్ ఖచ్చితంగా ఏదో అనుకుంటున్నాం కానీ ఈమెను ఖచ్చితంగా టాప్ 5 దాకా తీసుకొస్తారు అనేది ఎక్కడో కొడుతుందబ్బా, నాకు 6th సెన్స్ కాదు 8th సెన్స్ కొడుతుంది. సో చూడాలి. 12% ఓటింగ్ తోటి ఈమె 4th పొజిషన్లో ఉంది. 5th పొజిషన్ వచ్చేసరికి మాత్రం పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి 1% ఓటింగ్ తగ్గింది. సో ఈరోజు ఎపిసోడ్ చూసినాక ఈయన బాగా ఆడుతాడబ్బా, పృథ్వీ చాలా బాగా ఆడుతాడు, చాలా బాగా రేజ్ చేస్తాడు పాయింట్, చాలా బాగా లాజిక్లు వెతికి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్గా ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడిన ఫీలింగ్ ఉంటుంది. కానీ అది ఏమైపోతుందనంటే ఒక నెగిటివ్ వేలో పోర్ట్రేట్ అయిపోతుంది. ఈయన మాట్లాడేదానికి అక్కడ జరిగిన సినారియోకి అసలు సంబంధమే ఉండదు. ఇలా తిప్పుకొని ఇదే తిప్పి ఇలా తిప్పి అలా తిప్పి అనుకుంటే ఆనే తిప్పుతూ ఉంటాడు. సో చెప్పాల్సిన పాయింట్ స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నా కూడా సింక్ అవ్వదు. అక్కడ జరిగిన సినారియోకి ఇక్కడ ఈయన చెప్పేదానికి సింక్ అవ్వదు అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి డేంజర్ జోన్ని ఫేస్ చేయబోతుంది పృథ్వీ అనమాట. సో చాలామంది విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉంది అని అనుకుంటున్నారు. నేను కూడా చెప్పడం జరిగింది ఓటింగ్ ఆట చూసుకుంటే. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, విష్ణుప్రియ ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉండదు. ఈమె ఎలిమినేషన్ అనేది ఇంపాసిబుల్, ఈ వీక్ ఇంపాసిబుల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం ఈయనకు 9% ఓటింగ్, 10% మార్నింగ్ ఉంటే ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి మాత్రం 9% ఓటింగ్ అనేది పృథ్వీకి ఓటింగ్ అనేది పడుతూ ఉంది. అండ్ తర్వాత పొజిషన్ అవినాష్ ఉన్నాడు. అవినాష్కి మార్నింగ్ 9% ఉంటే ఇప్పుడు 8% ఉంది. సో మ్యాక్సిమం ఈయన ఫుటేజ్ అనేది ఎక్కువ వచ్చినా రాకపోయినా ఈయనకంటూ ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది కదా, ఎవరినైనా మసిపుసి మారేడు గాయాలు చేసినట్టుగా. సో మొత్తానికి మనోడు మాయ చేయగలడు, మనుషుల్ని మాయ చేస్తూ తనకు కావాల్సిన విధంగా చూసుకునే అంత క్యాపబిలిటీ మనోడిలో ఉంది. సో మొత్తానికైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఫస్ట్ టైం మన ఇప్పుడు 5 వారాలు అయింది, 6వ వారానికి ఈయన నామినేషన్లోకి వచ్చాడు కాబట్టి సో అంత ఈజీగా ఫ్యాన్ బేస్ అనేది యాక్టివ్ అవ్వదు. ఒకవేళ అయినా కూడా సో ఖచ్చితంగా ఈ రేంజు బీట్ చేసేంత రేంజు, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్కి వచ్చేంత రేంజ్ ఓటింగ్ అయితే ఖచ్చితంగా పడదు.
సో అది మెయిన్. సో అందుకే చెప్తున్నాను. సో ఖచ్చితంగా అవినాష్ కానీ, పృథ్వీకి కానీ, విష్ణుప్రియకి కానీ, ఇంకా ఎవరికైనా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరున్నా కానీ వాళ్ళకు ఓట్లు వేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇప్పటివరకు ఫ్రీ ఫ్యాన్ బేస్ మాత్రం ఈ రేంజ్లో ఉంది. రేపు ఖచ్చితంగా ఈరోజు మిడ్ నైట్తో ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. రేపటి నుంచి ఖచ్చితంగా ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. నబిల్ వాళ్ళ మదర్ అయితే ఫ్యామిలీ హౌస్లోకి వచ్చింది, వాళ్ళ మదర్ అయితే. సో ఇది క్లియర్. సో ఓటింగ్ ఆర్డర్ అయితే టాప్ పొజిషన్ వచ్చేసరికి గౌతమ్, సెకండ్ పొజిషన్ యష్మి, థర్డ్ పొజిషన్ వచ్చేసరికి తేజ, ఫోర్త్ పొజిషన్ మన విష్ణుప్రియ, ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం పృథ్వీ, సిక్స్త్ పొజిషన్ లాస్ట్ బట్ ద లీస్ట్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం అవినాష్ ఉన్నాడు. సో మొత్తానికి మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి, మీరు సేవ్ చేసుకోండి, అంతకుమించి ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా కూడా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్